ఒకే భూమిలో ఒకేసారి పంటలు పండిస్తూ అదే భూమిపై సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఎలా ఉంటుంది? రైతులకు పంటలతో పాటు కరెంటు అమ్మి అదనపు ఆదాయం కూడా వస్తే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అలాంటి వినూత్న ప్రాజెక్టును ప్రారంభించబోతోంది. దీనిని అగ్రి వోల్టాయిక్స్ అని పిలుస్తున్నారు. అసలు ఈ టెక్నాలజీ ఏంటి? రైతులకు నిజంగా ఎంత లాభం? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అగ్రి వోల్టాయిక్స్ అంటే వ్యవసాయం, సోలార్ విద్యుత్ ఉత్పత్తి రెండింటిని ఒకే భూమిలో నిర్వహించే విధానం. సాధారణంగా సోలార్ ప్యానెల్స్ భూమికి కొంత ఎత్తులో అమరుస్తారు. ఆ ప్యానెల్స్ కింద రైతులు పంటలు సాగు చేస్తారు. దీంతో భూమి ఒకేసారి రెండు పనులకు ఉపయోగపడుతుంది. దీనిని డ్యూయల్ ల్యాండ్ యూజ్ అని కూడా పిలుస్తుంటారు. తెలంగాణ ప్రభుత్వం ఈ విధానాన్ని అశ్వరావుపేటలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసము స్టార్టప్ సంస్థల నుంచి ప్రతిపాదనలు కూడా ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టులో ఏఐ ఆధారిత స్మార్ట్ సోలార్ ప్యానెల్స్ని ఉపయోగించి పంటలకు అవసరమైన కాంతి అందేలా వ్యవస్థను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రైతులకు పంటలతో పాటు విద్యుత్ ఉత్పత్తి ద్వారా అదనపు ఆదాయం వచ్చేలా ప్రభుత్వం ప్రణాళికను కూడా సిద్ధం చేస్తోంది. ఈ విధానం ద్వారా రైతులు 3 రకాలుగా ఆదాయం పొందే అవకాశం ఉంది. మొదటిది పంటలను అమ్ముకోవడం ద్వారా వచ్చేటువంటి ఆదాయం. రెండోది సోలార్ విద్యుత్తును గ్రీడింగ్ విక్రయించడం ద్వారా వచ్చే ఇన్కమ్. ఇక మూడోది భూమి వినియోగం సామర్థ్యం పెరగడం వల్ల వచ్చే అదనపు ప్రయోజనంగా చెప్పుకోవచ్చు. అండ్ ప్రభుత్వం అంచనాల ప్రకారం రైతుల ఆదాయం దాదాపు 40% వరకు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే దీనిని మూడో పంటగా కూడా అభివర్ణిస్తున్నారు. పంటలకు నష్టం ఉండదా అనేది ఇక్కడ చాలామందికి వచ్చేటువంటి సందేహం. కానీ అగ్రి వోల్టాయిక్స్లో ప్యానెల్స్ను ఎత్తుకు ఏర్పాటు చేస్తారు. దీంతో పంటలకు అవసరమైనంత సూర్యరశ్మి అందుతోంది. అండ్ దాంతోపాటు కొంత నీడ ఉండటం వల్ల వేసవిలో నేల తేమ ఎక్కువసేపు నిలిచి నీటి వినియోగం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కొన్ని కూరగాయలు, ఆకుకూరలు, పశుగ్రాసం వంటి పంటలకు ఈ విధానం అనుకూలంగా ఉంటుందంటూ పరిశోధనలో సూచిస్తున్నారు. అశ్వరావుపేట అగ్రికల్చర్ కాలేజ్ ప్రాంగణంలో మొదలయ్యే పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే తెలంగాణలో మరిన్ని జిల్లాలకు ఈ విధానాన్ని విస్తరింపజేసే అవకాశం ఉంది. ఒకవైపు పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి పెరుగుతోంది, మరోవైపు రైతుల ఇన్కమ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. భూమిని మరింత సమర్థంగా ఉపయోగించుకోవడంలో ఇది కీలక అడుగుగా ప్రభుత్వం భావిస్తోంది. ఒకే భూమిలో అటు పంటలు, ఇటు కరెంటు ఉత్పత్తి అవుతున్నాయన్న మాట రైతులకు అదనపు ఆదాయం అందించే అగ్రి వోల్టాయిక్స్ ప్రాజెక్టు విజయవంతమవుతుందని వ్యవసాయ సైంటిస్టులు నమ్మకంతో ఉన్నారు. ఇదే నిజమైతే ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచే ఛాన్స్ కనిపిస్తోంది. కొత్త విధానం రైతుల జీవితాల్ని నిజంగానే మార్చగలదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.